తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా మందికి మస్తు భక్తి ఉంటుంది. ఆ తిరుమల 7 కొండలను చాలా పవిత్రంగా భావించి కొంతమంది భక్తులు షొప్పులు కూడా కొండ కిందనే ఇడిచిపెట్టి మరీ ఎక్కుతుంటారు. ఒకవేళ షొప్పులు వేసుకొని కొండెక్కితే దర్శనానికి పోయే ముందు వాటిని రూమ్లలోనూ లేకుంటే కౌంటర్లలోనూ పెట్టుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రో చూడుర్రి. చూసిన రానుల్లా వీళ్ళ కథ ఎట్లున్నదో. మరి వీళ్ళు ఎవ్వలో ఎక్కడికేం చచ్చిరో ఏం కథనో గాని కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనానికి చెప్పులేసుకొని పోయే ప్రయత్నం చేసిరు. కాకుంటే ఆలయ మహద్వారం దగ్గరున్న సిబ్బంది వాళ్ళని చూసి అడ్డుకునే వరకు చెప్పులను అక్కడిని ఈడ్చిపెట్టి లోపలికి పోయిండ్రు. మరి వాళ్ళకైనా కొంచెం బుద్ధి ఉండద్దా? ఆ దేవదేవుని దర్శనానికి పోయేటప్పుడు గిట్లా చెప్పులేసుకొని పోతారా? అదేమన్నా వాళ్ళ ఇల్లు అనుకున్నారో చెప్పులేసుకొని తిరగనీకి? ఏందో కొందరు మనుషులు నెరి అధ్వానం చేస్తుంటారని గరానికి వచ్చిరు ఇలా చూసిన కడమ భక్తులు. అసలుకైతే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పోతారు. ఇక ఆ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గరుండే భద్రతా సిబ్బంది భక్తులను పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తారు. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు, చెప్పులు, నిషేధిత వస్తువులు ఏమున్నా కూడా అక్కడనే తీసుకొని భక్తులను దర్శనానికి పంపిస్తారు. కాకుంటే ఇవాళ మాత్రం ఈ భక్తులు ఏకంగా గుడి మహాద్వారం దగ్గర దాకా వచ్చే వరకు గిదేం పద్ధతి అని కడమ భక్తులు గరానికి వచ్చిరు. భక్తులు ఇట్లా చెప్పులేసుకుని వస్తుంటే భద్రతా సిబ్బంది గుడ్డిగురం పనులు గిట్లా దోముతున్నారా అని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు తిరుమలలో అపవిత్ర పనులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి టీటీడీ అధికారులు మళ్ళా ఇసొంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకుంటాదో.